నేను చెప్పిందే వేదం, చేసేదే రైట్, నా మాటే ఫేమస్, నేనేం మాట్లాడితే అదే కరెక్ట్. ఇలానే అనుకున్నారు ఏమో నటి కస్తూరి. ఏదో మాట్లాడదాం అనుకుని ఏకంగా తెలుగు వారిపై నోరు జారారు. ఇంకా ముందే మ్యాటర్ సీరియస్ అయింది. జనం ఫైర్ అయ్యారు, దిగొచ్చి సారీ చెప్పారు. అయినా కూడా మంటలు చల్లారలేదు. ఇక చివరికి కటకటాల పాలయ్యారు. 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்களெல்லாம், தெலுங்கு பேசினவர்களெல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் తెలుగునాట ఆదరణ పొంది అదే తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కటకటాల పాలైంది నటి కస్తూరి. సినిమాల ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేసిన నటి ఇటీవలి సీరియల్స్ తో ఇంటింటి గృహలక్ష్మి అయింది. కానీ సినిమా, సీరియల్స్ కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియా వేదికగా తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ వివాదాల్లో ఇరుక్కుంటుంది. ఇలా నిత్యం వివాదాల ద్వారా వార్తల్లో నిలిచే కస్తూరి శంకర్ గత వారం క్రితం తెలుగువారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నెల 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి శంకర్ 300 సంవత్సరాల క్రితం ఒక రాజు వద్ద అంతఃపురంలోని మహిళలకు సేవ చేయడానికి తెలుగువారు ఇక్కడికి వలస వచ్చారంటూ నోరు జారింది. అంతటితో ఊరుకోకుండా ప్రస్తుతం మాది తమిళ జాతి అంటున్నారు. ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు అంటూ ద్రవిడ సిద్ధాంతవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది కస్తూరి శంకర్. ఓ రకంగా చెప్పాలంటే ఈమె తెలుగు బ్రాహ్మణులకు అండగా నిలిచింది. కానీ తెలుగు వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనే తెలుగు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఈమె పట్ల పోలీస్ కేసు నమోదు చేశారు. ఆమెపై 192, 196 A1, 353, 353 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే వెంటనే స్పందించిన కస్తూరి తన ఉద్దేశం అది కాదని బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ ఈమె పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కస్తూరి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసిన హైకోర్టు ఈమె బెయిల్ నిరాకరించింది. దీంతో చెన్నైలో ఉన్న ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారులో ఉంది. అయితే తాజాగా ఈమె కోసం గాలింపు చేపట్టిన పోలీసులు శనివారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అరెస్టైన కస్తూరి శంకర్ ను పోలీసులు చెన్నై తీసుకెళ్లారు. ఇక చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. అంటే మొత్తం 13 రోజులు ఈమెను రిమాండ్ లో ఉంచబోతున్నారన్నమాట. ప్రస్తుతం కస్తూరి శంకర్ ను ఉషుల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు నోరు జారడమెందుకు, ఇలా కటకటాల పాలవడమెందుకని చర్చించుకుంటున్నారు.